అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో టమాటా కొత్తిమీర రోటి పచ్చడిని చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీల్లో ఇది కూడా ఒకటి. దీనికి కావాల్సినవి చూద్దాం. ఇక్కడ నేను 250 గ్రాముల టమాటాలు, 2 స్పూన్ల పల్లీలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారం పచ్చిమిర్చి. ఇక కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా దానిలో పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు కొద్దిగా వేగనివ్వాలి. ఇక్కడ మంట అనేది మీడియం టు లోనే పెట్టుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా వేగించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నాయి. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కళాయిలో టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. వీటిని ఒక్కసారి కలుపుకొని ఇంకా దీని మీద మూతను పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తే కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక్కసారి మూతను తీసి కలుపుకుందాము. ఇలా మగ్గినవి. ఈ టమాటాలు పూర్తిగా మగ్గడానికి 5 మినిట్స్ పడుతుంది. ఒకసారి కలుపుకొని మూతను పెట్టేద్దాం. ఇంకా టమాటాలు ఇలా చక్కగా మగ్గిపోయినాయి. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టార్టింగ్లో చూపించాం కదండి చింతపండుని, దానిని ఇక్కడ యాడ్ చేద్దాము. అలాగే ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇది 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. మూతను పెట్టుకొని మగ్గించాను 2 మినిట్స్. ఇది చక్కగా మగ్గిపోయింది. చూస్తున్నారు కదండి, టమాటాలు కొత్తిమీర అంతా మగ్గిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొద్దిగా చల్లారబెట్టాలి. ఇంకా చల్లారిన తర్వాత ఇక్కడ నేను ముందుగా రోలుని చక్కగా శుభ్రం చేసుకున్నాను. దీనిలో ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి కొద్దిగా నలిగేంత వరకు వీటిని దంచుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇదివరకు రోజుల్లో ఎక్కువగా అందరూ రోటి పచ్చళ్ళే చేసుకునేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత దీనిలో ఒక 8 ఎల్లుల్లి రెబ్బను పొట్టు తీసి వేస్తున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇక్కడ రుచికి సరిపడినంత కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రోట్లో దంచుతున్నానని నేను కల్లుప్పుని వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం దంచుకోవాలి. ఇంకా ఇది కూడా నలిగింది కదండి. ఇప్పుడు ఇందులో నేను టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కల్ని ఒక్కసారి వేయొద్దు, కొంచెం కొంచెం వేసుకొని ఇలా నూరుకుంటూ ఉండాలి, లేకపోతే మొత్తం చిందిపోతుంది. చూడండి చక్కగా నలుగుతుంది. అసలు రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఈ వేడి వేడి అన్నంలో కొద్దిగా టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరీ మెత్తగా ఈ పచ్చడిని నూరుకు అవసరం లేదు. ఇంక ఇలా నలిగిన తర్వాత దీనిలో సాల్టు సరిపోయింది లేదో ఒక్కసారి చెక్ చేసుకొని అది సరిపోతే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా నలిగిన తర్వాత దీనిని తీసి మనం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి తాలింపు కోసం పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు వేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిలో కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి మన పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, టేస్టీ టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆగండి, రోట్లో మనకి ఇలా పచ్చడి ఉండిపోయిద్ది కదా, దీనిలో అన్నం వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని ముద్దలు తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఎప్పుడన్నా చేశారా? చేస్తే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.